వచ్చే గురువారం రోజే దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలు అన్ని పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ యమునా నదిలో విష పదార్థాలు వేస్తూ కావాలనే బీజేపీ కలుషితం చేస్తుందంటూ కామెంట్లు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున వివాదం నడుస్తుండగా ఎన్నికల సంఘం కూడా కలగజేసుకుంది. ఈ అంశాన్ని రెండు దేశాల మధ్య యుద్ధంలో చూడదని కేజ్రీవాల్ కు సూచించింది. అయితే తాజాగా ఆయన ఈ వ్యాఖ్యలపై స్పందించారు. పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. ఈ పూర్తి వివరాల కోసం అధికారంలో ఉన్న బీజేపీ కావాలనే యమునా నదిలో పారిశ్రామిక విష పదార్థాలను కలుపుతుందంటూ ఆ అధినేత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మంగళవారం రోజు కామెంట్లు చేశారు. దీంతో గొడవ ప్రారంభమైంది. దేశంలోని అనేక మంది బీజేపీ నేతలు దీనిపై తీవ్రంగా స్పందించారు. కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ అంశంపై ఎన్నికల సంఘానికి కూడా ఆప్ నేతలు ఇటీవలే ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలంటూ హర్యానా సర్కారును ఈసీ ఆదేశించింది. ఈ క్రమంలోనే సమస్యను రెండు దేశాల మధ్య యుద్ధంలా చూడదని కేజ్రీవాల్ కు వివరించింది. అలాగే రెండు వర్గాల మధ్య శత్రుత్వం, అశాంతిని కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ వీటిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో చెప్పమంటూ కేజ్రీవాల్ ను ప్రశ్నించింది. ఈ సమస్యను విషప్రయోగం అనే సంబోధించకుండా నదిలో నీటి స్వభావం, పరిమాణం, విషపూరితమైన విధానాన్ని గుర్తించే పద్ధతులపై సాక్ష్యాధారాలు అందించాలంటూ వెల్లడించింది. ఇక శుక్రవారం ఉదయం 11 గంటల లోపు సాక్ష్యాలను ఢిల్లీ జల్ బోర్డుకు సమర్పించాలని చెప్పింది. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించగా తాజాగా దీనిపై కేజ్రీవాల్ స్పందించారు.